హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శృతి బ్లాగ్స్. నేను ఈరోజు మేడారం వెళ్తున్నాను. ఫస్ట్ స్టాప్ వచ్చేసి కట్టమ్మ టెంపుల్. మేడారం వెళ్ళే ప్రతి ఒక్కరూ ఫస్ట్ కట్టమ్మ టెంపుల్ దగ్గర ఆగి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఆదివాసీలు పూజారులుగా ఉంటారు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి ఏం తినలేదు. సో పస్రాలో ఆగి బ్రేక్ఫాస్ట్ చేసాము. వరంగల్ నుంచి మేడారం 95 కిలోమీటర్స్. జంపన్న వాగులో భక్తులు స్నానాలు చేసి దర్శనానికి వెళ్తారు. పక్కనే కళ్యాణకట్టు ఉంటుంది. జంపన్న వాగు నుంచి టెంపుల్ 1 కిలోమీటర్. మేడారం జాతర వచ్చేసి ములుగు డిస్టిక్ తాడ్వాయి మండలంలో జరుగుతుంది. ఇండియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఇక్కడికి తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి వస్తారు. తెలంగాణ స్టేట్ 2014లో రాష్ట్ర పండుగ డిక్లేర్ చేసింది. ఈ ఇయర్ మేడారం జాతర వచ్చేసి Feb 21 to 24 జరుగుతుంది. ఫస్ట్ డే కన్నెపల్లి నుంచి సార్లమ్మని గద్దెకు తీసుకొస్తారు. సెకండ్ డే చిలకల గట్టు నుంచి కుంకుమ భరణ రూపంలో సమ్మక్కని గద్దెకు తీసుకొస్తారు. థర్డ్ డే సమ్మక్కకి సార్లకి పూజలు చేస్తారు. ఫోర్త్ డే దేవతలు తిరిగి వనంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ విగ్రహాలు ఉండవు. ఈ జాతర ఎవ్రీ 2 yearsకి ఒకసారి వస్తుంది. ఇక్కడ దేవతలకి బంగారము అంటే బెల్లం నైవేద్యంగా పెడతారు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నౌ.